నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీరు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం కావడానికి అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు, అధికారులు మీకు అన్ని విధాలుగా పూర్తిగా సహకరిస్తారు. మీరు కోరిన ప్రతి పని చేసి పెడతారు. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అవి చేతికి అందుతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ప్రతి కోణంలో కూడాను జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సేవా సంస్థలు కానివ్వండి, విద్యా సంస్థలు కానివ్వండి, ఇతరత్ర సామాజిక కార్యక్రమాలకు సంబంధించిన సంస్థలు కానివ్వండి, అన్నిటికీ కూడాను మంచి పేరు లభించే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. మీరు అభిమానించే వ్యక్తికి ఒక గొప్ప అవార్డు రావటం మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది. ఇన్నాళ్ళకి ఈ వ్యక్తికి గుర్తింపు వచ్చింది రావాల్సిన స్థాయిలో అని ఎంతగానో సంతోషపడతారు. అదే కోణంలో కొంతమంది పనికిమాలిన వాళ్ళకి, రికమెండేషన్తో వచ్చిన వాళ్ళకి, శక్తి సామర్థ్యాలు ఏమీ లేని వాళ్ళకి, టాలెంట్ లేని వాళ్ళకి కూడా కొన్ని చిన్న చిన్న అవార్డులు రావటం మీ మానసిక వేదన కారణమవుతుంది. ప్రతి విషయంలో కూడాను రాజకీయాలు, డబ్బులు, కులం, మతం అన్నీ తాండం ఆడటం అనేది మీకు మానసికంగా ఒక యావగింపు అనేది కలుగుతుంది. అంటే సామర్థ్యానికంటే కూడాను ఇవన్నీ కూడాను ఎక్కువగా శాసిస్తున్నాయి. అందుకని మనం కూడా అదే విధంగా వెళ్ళాలా అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తారు. నేను వెళ్ళలేను, నా వల్ల కాదు, నేను న్యాయమైన మార్గంలోనే, రుజువైన మార్గంలోనే సక్రమంగా వెళ్తాను, నేను పరిగెత్తి పాలు తాగను, నిలబడి నీళ్లే తాగుతాను, మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు అనేటువంటి ఒక నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు. జీవితంలో మీరు వెనకబడిపోతారు, బాధపడిపోతారు, ఎవరు మీకు అండగా ఉండరు, కష్టపడతారు అని రకరకాల మంది మిమ్మల్ని భయపెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తారు. నేను ఇంతకంటే నాశనం అయ్యేది ఏమీ లేదు, నాకు చేయగలిగిన అపకారం ఏమీ లేదు, నాకు అపకారం అంటూ చేస్తే భగవంతుడే చేయాలి, కనుక మీతో నాకు మాటలు అనవసరం, మీ కార్యక్రమాలతో నాకు చర్చలు అనవసరం, వాటిలో నేను చేయబెట్టను, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి. అయితే ఒకటి, నేను మాత్రం మీకు ఉపకారం చేయలేకపోయినా అపకారం మాత్రం చేయను, మీ దారిని మీరు చూసుకోండి అని వాళ్ళని పంపించేస్తారు. ఆ విధంగా ఒక నిజాయితీతోటి, నిబద్ధతతో కూడినటువంటి కొన్ని పనులు చేసి ప్రజల్లో మంచి ప్రఖ్యాతి సాధిస్తారు. అందువల్ల రాజకీయ నాయకుల దృష్టిలో, అధికారుల దృష్టిలో మీరంటే మంచి ఇంప్రెషను ఇంకా పెరుగుతుంది. సుదూర ప్రాంత సంబంధమైనటువంటి ప్రయాణాలు కానివ్వండి, రహస్యమైన ప్రయాణాలు కానివ్వండి, రహస్యమైన చర్చలు కానివ్వండి, రహస్యమైన ఒప్పందాలు కానివ్వండి, ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితిగా ఉంది. ఎక్కడా కూడా ఎవరిని మనం యాచిస్తకూడదు, దేహి అని చెప్పిన అడగకూడదు, మనం ఉంటే తిందాం, లేకపోతే పస్తుందాం, అవసరాలు తగ్గించుకుందాం అనే ధోరణిలో మీరు ఆలోచిస్తారు. డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టుగా ఖర్చు పెట్టరు, అవసరాల కోసమని ఖర్చు పెడతారు, హూందాగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఈ డబ్బులు అయిపోతే రేపు వేరే వాళ్ళని మనం అడగాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర చేయిదాచే బదులు మనం ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉంటే బదులుగా మంచిది కదా అనేటువంటి ధోరణిని మీరు ఆలోచిస్తారు. మీ ఆలోచన ధోరణి ఇంట్లో వాళ్ళకి ఏమాత్రం నచ్చదు. అయినప్పటికీ కూడాను మీరు ఎలాంటి మార్పు తీసుకురాలేరు, మీ నిర్ణయాన్ని మార్చుకోలేరు. శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో ఎంతైనా ఖర్చు పెట్టాలని సిద్ధపడతారు. మంచి సంబంధం కుదురుతుంది. మీరు కోరుకున్నటువంటి అన్ని క్వాలిఫికేషన్లు అందులో ఉంటాయి. మంచి సంబంధం కుదిరిందని ఇంట్లో కూడా ఆనందమైనటువంటి వాతావరణం వ్యక్తమవుతుంది. మానసికమైనటువంటి సంతోషం అందరూ కలిసి పంచుకోగలుగుతారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా బ్రహ్మాండంగా చేయగలుగుతారు. చేసిన కాసేపు మనసు ప్రశాంతంగా పెట్టుకొని భగవంతుడి మీద మనసుని లగ్నం చేసి మీరు చేసేటువంటి పూజా పురస్కారాలు ఖచ్చితంగా ఫలిస్తాయి. మీ మానసికమైనటువంటి వేదనలు, బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దూరం అవుతాయి. అందులో ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు. ప్రతిరోజు అష్టములుగా తైలతోటి, ఓం నమః శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం, మహాతీర్థం పొడితోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయటం, ఇలాంటి కార్యక్రమాల వల్ల మరింత మానసికమైన ప్రశాంతత, మరింత ఆర్థికపరమైనటువంటి ఖర్చుబాటు మీకు కలుగుతుంది.
సంతానం కూడా మంచిగా చదువుకొని పైకొస్తారు, వంశవృద్ధి జరుగుతుంది. ఎందుకంటే ఇది పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం. మాసాధిపతి దామోదరుడు, శివకేశవులు ఇద్దరికీ చెందినటువంటి మాసం కనుక దీనికి ఇంత ప్రాశస్త్యం ఏర్పడింది. ఈ మాసంలోనే అనేక రకాల దీక్షలు కూడా తీసుకుంటారు, దీక్షా కార్యక్రమాలు చేస్తారు. దీక్షా కార్యక్రమాలు తీసుకోలేని వాళ్ళు ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమశిక్షణ ప్రకారం ఈ నెల రోజులు ఉండి పూజా కార్యక్రమాల్ని సక్రమంగా చేసుకోగలుగుతారు. వ్యక్తిగతంగా పూజా కార్యక్రమాలు చేస్తారు, సామూహికంగా చేసే చోట మీ పేరు కూడా ఇచ్చి అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, మానసికమైన ప్రశాంతతను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు సోమవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి.